ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. సాధారణంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేశారనుకుంటా, కొట్టాలని ముందు రెక్కి వేస్తారు కదా. రెక్కి వేసిన తర్వాత ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత అక్కడి నుంచి మీరు ఎలాగ ఎస్కేప్ అవుతారు? అంటే ముందు ఏపీటీ పెట్టుకుంటారా? ఏపీటీ ఉంటుంది. అంటే ఇక్కడ ఎవరైతే కమాండింగ్ చేస్తాడో కమాండింగ్ పర్సన్ కమాండర్ తోటి ఏపీటీ ఉంటుంది, ఆర్వీ ఉంటుంది. నెక్స్ట్ ఏపీటీ రోజు రాలేదు, ఈరోజు మధ్యాహ్నం వరకు 12 గంటలు, సాయంత్రం 5 గంటలు అక్కడ కూడా రాలేదు అనేటువంటిది అనుకుంటే ప్లేస్ మార్చేసి ఆర్వీ పెట్టుకుంటాం. ఆ విధంగా వెళ్ళిన దాంట్లో ఎక్కడైనా ఇబ్బంది దొరికాయా? జరిగింది. నాకు జరిగింది ఏంటంటే ఆలేరులో ఉన్నా నేను. తెలంగాణ మూమెంట్ అప్పుడే స్టార్ట్ అయింది. రాచకొండ దళం నుంచి గ్రెనేడ్స్ తీసుకొస్తున్నా నేను. తీసుకుని వచ్చారా? తీసుకొస్తున్నా ట్రాక్టర్లో గ్రానైట్స్. అదే ఫస్ట్ నుంచి వచ్చాయి. అప్పుడు మీకు అన్నీ చెప్తా. అదే ఫస్ట్ టైంలో మాకు తెలంగాణ పోస్టర్ ఆవిష్కరణ పార్టీ ద్వారా రిలీజ్ అయింది. పోస్టర్లు గ్రానైట్స్ 2 ఉన్నాయి. నేను దేవలమ్మ నగరం నుంచి తీసుకున్నా. మహేందర్ అని ఉండే కమాండర్ రాచకొండ, చనిపోయిండు తను. ఆయన కమాండర్ అక్కడ. నేను ఆలేరు దళంలో ఉన్నా. 2 దళాలు కలిసినప్పుడు నన్ను మా కమాండర్ ఉండి ఇట్లా అవి తీసుకురావాలప్పు, ట్రాక్టర్ వస్తుంది ఒకటి, అది మన వాళ్ళు ట్రాక్టర్లో లోడ్ ఏం లోడ్ ఉంది అనేటువంటిది నాకేం చెప్పలేదు. వెపన్స్ ఉంటాయి, గ్రానైట్స్ ఉంటుండొచ్చు. గ్రానైట్స్ అనుకున్నా నేను, జెల్టీన్ అనుకున్నా ముందు, బ్లాస్టింగ్ సంబంధించినటువంటిది కావచ్చు అనుకున్నా. అవి మేము ఏంటంటే పాలకుర్తి వరంగల్కు పంపించాలి, పాలకుర్తి దళంకు పంపించాలి మేము. తర్వాత తెలిసింది నాకు. లోడ్ చేసుకున్న చౌటుపల్లి దాటిన, చౌటుపల్లి నుంచి మధ్యలోకి వెళ్ళి వస్తున్నటువంటి క్రమంలో చౌటుపల్లి దాటిన తర్వాత ఇటు వస్తుంటే ఊరు పెద్దంతూరు దోతిగూడెం ఉంది. ఓకే. పెట్రోలింగ్ బ్యాచ్ ఎదురుపడ్డది ఒకటి. ఆ ఎదురుపడ్డప్పుడు డ్రైవర్కి నేను చెప్పిన, ఏం కాదు నేను చూసుకుంటా పోనీ అని చెప్పేసి, నువ్వు భయపడకు అని అంటే ఒక బ్యాచ్ని దాటేసినాం. మాకంటే ముందు ఒక స్కూటర్ పోయింది, ఆ స్కూటర్ని చెక్ చేస్తుండే. నా బండి ట్రాక్టర్ ఆగింది, మా సెంట్రిక్ కనిపిస్తుంది. ఒక 10 మినిట్స్ అయితే దళం రిసీవ్ చేసుకుంటుంది. ఏం చేయాలి, పోతుంటే జర స్లో చేసుకో అని చెప్పేసి అన్న. స్లో చేసుకో అంటే చేసుకొని బండి ఆపురా అని చెప్పేసి అనేలోపు ఈ డ్రైవర్ దుంకేసిండి. నాకు డ్రైవింగ్ రాదు, వాళ్ళు డౌట్ వస్తుంది. డ్రైవర్ దుంకేసి ఉరికిండి కాడు, పోలీస్కి డౌట్ వస్తుంది కదా. వచ్చేసింది, వాడు ఏకంగా ఉరికొచ్చేస్తుండు. నా దగ్గర పిస్టోల్ ఉండేది, పిస్టోల్ తోటి ఒకటి ఫైర్ చేసిన. నేను తప్పించుకున్నా. అంతా పత్తి చేను, కంది చేను. ఇంక అందులోకి వెళ్ళి మళ్ళీ పోచంపల్లి నుంచి మళ్ళీ భువనగిరి నుంచి మళ్ళీ నాగిరెడ్డిపల్లి నుంచి వంక మామిడి కాడ నాకు ఆర్వి నడుచుకోండి. ఇదంతా ఇక తిరుగుకుంటూ వచ్చే వరకు 2 రోజులు పట్టింది నాకు. ఇది ఎట్లానన్నా చేసి మనం పోచంపల్లి దాటి వెళ్ళేసిపోవాలి, భువనగిరి ఏరియాకి పోవాలి అని చెప్పేసి మళ్ళీ అట్లా పోయి భువనగిరి మళ్ళీ ఇదంతా తిరుగుకుంటా అవసరం అనుకుంటే బస్సు, అవసరం అనుకుంటే ఇది ఎక్కుంటా అన్నీ చినిగిపోయినాయి, కాళ్ళ చెప్పులు పోయినాయి, అన్ని ముళ్ళు, రక్తం అంతా ఎక్కడికక్కడ రక్తాలు వెళ్తుంటే తుర్కగూడెం అని ఉంటుంది, అక్కడ మిలిటెంట్స్ ఉంటారు. నన్ను చూసి, అన్న ఇట్లా అయింది ఏంటంటే, ఏం కాలేదు, ఒకటి ఎన్కౌంటర్ అయింది, మిస్ అయినా, ఫైరింగ్ చేసిరు అని చెప్పేసి అన్న. దళం చూస్తూనే ఉంది. నేను అయిపోయింది అనుకురా ఆ రోజు కూడా. దొరికిండు రాజన్న, దొరికిండు, మన ఏపీటీ ఉన్నది కాబట్టి ఏమవుతుందో అనేటువంటిది అనుకుంటుంటే ఆయన మా కమాండర్ మల్లన్న ఉండి, రాజన్న దొరికినా నువ్వు తల కింద తపస్సు చేసినా ఇంత విషయం రాబట్టలేరు, ఏం కాదు, సెంట్రిక్ గట్టిగా ఉండండి అని చెప్పేసి సాయంత్రం దాకా ఉండి, ఇక ఎంతసేపు ఆ ట్రాక్టర్ చుట్టే తిరుగుతురు వాళ్ళు. ఇక గ్రానైట్స్ కదా, ఆ ట్రాక్టర్ తీసుకుపోయి చౌటుపల్లి, భువనగిరి ఇదంతా తీసుకుపోయి ఇది ఎక్కడ పోతుంది అని అంటే ఇక ఎక్కడనో దూరం అయిపోతుంది అనేటువంటిది అర్థమైంది వాళ్ళు. అట్లా అది ఒక ఏపీటీ అది మిస్ అయింది.
నాకు మళ్ళా దళం దొరకడానికి 4 days పట్టింది. మీకు 6 week కూడా రాలేదు. అది ఒకటి ఇబ్బంది అయింది. అట్లే ఇంకొకటి ఏంటంటే ఆలేరు దళంలో ఉన్నప్పుడే హోమ్ మినిస్టర్ ఈయన ఉన్నప్పుడు ఎవరు మాధవరెడ్డి గారు ఉన్నప్పుడు చౌటపల్లి దగ్గర తురకగూడెం అనేటువంటిది ఒకటి ఉంటుంది, పకీర్గూడెం. పకీర్గూడెం దగ్గర దళం ఉన్నాం. రాచకొండ దళానికి ఏపిట్టుంటే ఐలన్ అని మా దళంలో షాక్ నెంబర్ ఉండే ఆయన, ఇంకొక ఆయన తుపాకుల నరసింహ అని ఇద్దరు కలిసి ఏపీటీ వేయించారు. ఒక బావి దగ్గర ఆగిరు. చిన్నది పెద్దది బావి, రౌండ్ బావి, ఊరు పక్కకు. మేము కొంచెం దూరంలో ఉన్నాం. తను మాకు రాత్రి 2 గంటలకు ఏపీటీ ఉంటుంది ఆడ. మేము వేరే నుంచి వస్తున్నాం కాబట్టి ఆ 2 గంటలకు మళ్ళా టైం అయింది. ఆ నుంచి కొంచెం దూరం వస్తే ఏపీటీ ప్లేస్ ఉంటుంది. ఆడికి వీళ్ళిద్దరు రావాలి. ఎవరిద్దరు? ఈ ఐలన్న తుపాకుల నరసింహ ఇద్దరు రావాలి. ఇద్దరిని పంపించినాం. వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కోసం మేము వెళ్తుంటే ఈ కామ్రేడ్ నర్సన్ ఏం చేసిండే, నిద్రపోయి ఉన్నాడు కాబట్టి కాచగడ్డి అనేటువంటిది బాగా హైట్ పెరుగుతుంది. అవునా? ఆ గడ్డి చూసుకోకుండా గుడిసెలకెళ్ళి లేచిండు. డైరెక్ట్ సెక్క వచ్చేసిండు బాయిలకు. బాయిల పడిపోయిండు. అయ్యో. కడీలు అంటే మోటార్ పొండిషన్ పెట్టడం కోసం కడీలు అట్లా ఇనుప రాడ్స్ పెట్టారు. ఆ ఇనుప రాడ్స్ మీద పడి ఆ కామ్రేడ్ అందులో చనిపోయాడు. దగ్గర దగ్గర ఒక 15 కోలాలు ఉంటుంది ఆ బావి కిందికి. పెట్రోలింగ్ బ్యాచ్లు తిరుగుతున్నాయి. ఇక కొంత కామ్రేడ్స్ అంతా డిస్టర్బ్ అయ్యారు. ఆ రోజు మళ్ళీ ఉండి ఇక నువ్వే ఉండాలి ఇక్కడ, ఏం చేస్తావో తెల్లార వరకల్లా బాడీ బయటికి వెళ్ళాలి అని చెప్పేసి ఆర్డర్. 4 మోటార్లు పెట్టించి రైతులను పట్టుకొని నీళ్లు బయటికి తోడిచ్చి తెల్లార వరకల్లా బాడీని బయటికి తీసినాం. కానీ పోలీసులు తెలీదా? రాలేదు. బాడీ బయటికి తీసి వేరే దగ్గర దాన్ని పెట్టి పత్తి చేనులో కొంత దూరం మోసుకుపోయి వేరే దగ్గర పెట్టి ఆ కుటుంబానికి మళ్ళీ వేరే ద్వారా పంపించడం జరిగింది. అలా మీరు ఎక్కువగా లైక్ చేసి పటేల్ సుధాకర్ రెడ్డి గారు, తర్వాత ఎక్కడిపల్లి వాసుదేవరావు గారు, మల్లన్న, వీళ్ళు ముగ్గురులో మీకు బాగా నచ్చిన వ్యక్తులు ఎవరు? పటేల్ సుధాకర్ రెడ్డి. ఎందుకు అంటే తను ఏదైనా కానీ ముక్కుసూటిగా మాట్లాడతాడు, తప్పుని తప్పుగా చెప్తాడు, మళ్ళీ ఎట్లా సరిదిద్దుకోవాలనేటువంటిది కూడా గైడెన్స్ ఇస్తాడు. ఇది ఇట్లా చేసేది లేకుండే అనేటువంటిది చెప్తాడు. సరే నువ్వు అట్లా చేయాలనుకోవడానికి కారణం ఏందనేటువంటిది కూడా అడుగుతాడు. సక్సెస్ అయిందనుకో, ఇంకా కొంచెం రిస్క్ పడ్డావు దీని మీద, నీ ప్లాన్ కొంచెం రిస్క్ అనిపించింది, ఇట్లా కాకుండా వేరే రకంగా చేసుకుంటే ఇంకా ఈజీగా బయటపడతావు అనేటువంటిది చెప్పేస్తాను. మీరు చాలా కాలం అంతా పనిచేశారు కదా. అవును. ఆయన వ్యక్తిగత జీవితాలు చెప్పారు ఎప్పుడైనా మీకు? నేను అడగను. అంటే ఒక అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి పార్టీలోకి ఎందుకు వచ్చారని ఎప్పుడైనా చెప్పారు ఆయన? నేను విన్నా కానీ నేను అడగలేదు. అచ్చా, ఏమన్నారు మీరు? అంటే ఆ ఊరు నుంచి చాలామంది వచ్చారు. ఆ ఊరు నుంచి వచ్చినటువంటి దాంట్లో పురుషోత్తం ఉన్నట్టుండు, పౌరాకుల పురుషోత్తం ఉన్నాడు. కౌముది భార్య అరణక్క, మెదక్ జిల్లా సెక్రటరీ రాధక్క, ఆమె ఉన్నది. ఇంకొక కామ్రేడ్ కూడా ఉన్నాడు అనేటువంటిది, ఒక 2-3 కామ్రేడ్స్ ఉన్నారు. అందరూ వీళ్ళు ఒకటేసారి వచ్చారు అనేటువంటిది తెలుసు. మీరు ఎప్పుడు అడగలేదు. తన అరెస్ట్ అయిన విధానం చెప్పేది నాకు. బెంగళూరు ఇట్లా తుపాకుల కేసులో అరెస్ట్ అయినాం అనేటువంటిది. అంత ఈజీగా దొరికారు వాళ్ళు? ఆయన ఒక సమాంతర ఇది చేసిండు, ఒక IPS ఆఫీసర్ రేంజ్లో నడిపించిండు. ఆయన బయటికి పోతే పోలీస్ ఆఫీసరే. ఎస్. అనేక సందర్భాలలో నేను ఆయన తోటి ట్రావెల్ చేసినప్పుడు కూడా సార్ వస్తుండే పక్క జరగని చెప్పి పోలీసులనే పక్కకు దుబ్బుకొని వెళ్ళిపోయినాం. స్టూపిడ్ అని అంటాడు గట్టిగా, స్టూపిడ్ ఆగు అని అంటాడు. అట్లా భయంకరంగా, అంటే బిహేవియర్ కూడా బయట అట్లనే ఉండేది. తనను చూస్తే మామూలు జనం చూసినా కానీ ఎవరో పోలీస్ ఆఫీసర్ ఉన్నట్టుండు, ఎట్లా మీరు ఈ ఆఫీసర్ ఏంది నా అని చెప్పేసి అన్నట్టు అట్లా ఉండేది. అలా పోలీసులతోనే తిరిగారు ఆయన. ఆయనకు సైరన్ బండి కథాకర్. ఫస్ట్ అరెస్ట్ కాకముందుకు సైరన్ బండి ఉండేది ఆయనకు. ఆయనక తుపాకుల స్మగ్లింగ్ చేసి
పార్టీకి తుపాకులు అన్నీ ఆయన ద్వారానే వచ్చినాయి ఫస్ట్ స్టార్ట్. ఎక్కడి నుంచి? బెంగళూరు, పూణే, వివిధ రకాల నుంచి. ఆయనకి సైరన్ బండి? సైరన్ బండి. పార్టీ ఇచ్చిందా? పార్టీ ఇచ్చుడు కాదు, ఆయనకు ఒక నెట్వర్క్ అంతే, ఇక పార్టీ మనిషే. కానీ పోలీస్ బండి వచ్చినప్పుడు పోలీసులు అనేవారు కదా? ఎందుకు అడుగుతారు? ఇప్పుడు ఈ స్టేట్ కదా సార్, ఇప్పుడు ఈ బెంగళూరు వరకు ఆయన బండి పోతే ఆపేదే లేదు. 2 కుక్కలు, కథ, కార్ఖానా అట్లా మెయింటైన్ చేసిండు. సంజయ్ దత్ లెక్క ఉంటాడు మనిషి, హైట్, పర్సనాలిటీ. వాళ్ళ ఉండేటువంటి అంతకంటే ముందు ఉండేటువంటి నెట్వర్క్ అంతే ఉండేది. ఆయన బయటనే అరెస్ట్ అయ్యింది కదా, తర్వాత లోపలికి వచ్చేసింది. ఆ స్టైల్లో ఉండేది. అంటే బెంగళూరులో అరెస్ట్ అంటారు, వాస్తవం అనేది? వాస్తవం. డైరెక్ట్ పులంజన్న దొరికినప్పుడు, ఈయన దొరికినప్పుడు పులంజన్న కూడా దొరికేదట. నేను అరెస్ట్ అయినా అని పెట్టేసిండు. పోలీసులే మాట్లాడిచ్చారు, ఎస్ఐబి వాళ్ళు. డానియల్ సార్ వాళ్ళు ఉంటారు, డానియల్ గురించి బాగా చెప్పేది ఆయన. ఎందుకు ఆయన మీద? ఈయనను బాగా ఇంట్రాగేషన్ చేసింది వాళ్ళే. డానియల్ అనేటువంటిది చెప్పేవారు. ఎవరు? డానియల్. ఆయనను మేము చూడలేదు కానీ విన్నాం. తను ఫోన్ చేసి మాట్లాడనగానే మాట్లాడుతుంటేనే నేను అరెస్ట్ అయినా అంతే. ఇంకా విపరీతమైన కొట్టుడు, ఆయన చేయిలు, కాళ్ళు అన్నీ పని చేయకుండా కొట్టేసారు. అంత చిత్రవద పడిండు. ఆయన దొరికిన టైంలో ఆయన నోరు విప్పితే ఆయుధ కర్మాగారాలే బయటపడేటి. ఒకటే ఏమో దొరికింది లాస్ట్కు. అన్ని డబల్ బ్యారల్స్, సింగిల్ బ్యారల్స్ ఒక 1500 1600 సింగిల్ బ్యారల్స్ దొరికినాయి. కానీ పోలీసు చూపించలేదు దాన్ని మీడియాకు అనేటువంటిది ఒకటి ఉండే. అరెస్ట్ చేసి తర్వాత చంచల్గూడ జైలు తీసుకొని ముషీరాబాద్ జైలు ఇచ్చారు. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. వచ్చి తిరిగి మరి పార్టీలోకి వచ్చారు. అరెస్ట్ బయటకు వస్తున్నప్పుడు పోలీసులు పట్టుకోలేదా? ఆయన నిఘా లేదా? జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు అది కొంచెం టెక్నికల్ జాగ్రత్తలు బాగా తీసుకుంటాడు. ఎలా అంటే ఆయన వచ్చినటువంటి వెహికల్ ఎట్లా పోలీసు షిఫ్టింగ్ చేస్తారో సేమ్ పద్ధతి అవలంబించారు. జైలు నుంచి దగ్గర పోలీసులు లేరు, అప్పుడు ఉన్నారు, చేంజింగ్ పెట్టిర్రు. ఇట్లా వచ్చిండు, ఇట్లా బండ్లు ట్రాఫిక్లో బండి చేంజ్ అయ్యి వెళ్ళిపోయింది అంతే. బండి చేంజ్ అయ్యి బయటకు వచ్చేసిండు ఆయన. వచ్చి తిరిగి పార్టీలోకి వచ్చేసి బయట ఎంతకాలం ఉన్నారు ఆయన? 15 రోజులే ఉన్నాడట బయట అంతే. తర్వాత తిరిగి పార్టీలోకి వచ్చేసి